వెల్కమ్ టు సిఎస్పి 24/7. నార్దకొండాయిపాలెం పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన నుండి దూరమై నేటికి 30 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు అని ఈ సభాముఖంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్టీ రామారావు రాకముందు మనల్ని ఢిల్లీలో భద్రాశీలుగా గుర్తించేవారు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో ఈ యొక్క పార్టీ స్థాపించిన 9 నెలల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చేజించుకొని ఢిల్లీలో తెలుగు జాతిని గుర్తించదగ్గ వ్యక్తిగా ఆ రోజు పేరు పొందారు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పుణ్యమే. అదేవిధంగా ఆ రోజున జనతా వస్త్రాలు కానీ కూడు గూడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల్ని ఏకం చేసి తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి మనందరికీ తెలుసు. అదేవిధంగా చిన్న చిన్న కారణాల వల్ల ఇప్పటికీ ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు రాలేకపోతుంది. దయచేసి ఎక్కడి నుంచైనా ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఈ గ్రామాల్లో కూడా మనం ఎన్నో చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్టడి మట్టి కూడా ఏం రోజులు ఈ రోజు చూస్తా ఉన్నాం. మన గ్రామానికి సుమారు ఒక 2-3 కోట్ల రూపాయలు 18 నెలల్లోనే అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈ 3.5 సంవత్సరంలో కూడా మన గ్రామంలో ఎటువంటి చిన్న మట్టి రోడ్డు వల్ల అక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేసుకుని గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకుంటామని, దానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో మనందరం ముందుకు పోయి ఆయన సహాయ సహకారాలతో మన గ్రామాన్ని ఇంతకంటే 10 అంతల్లో అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. సిఎస్పి 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.